ఆషాఢ మాసం వచ్చిందంటేనే గోల్కొండకి ఫస్ట్ బోనం ఆ గోల్కొండ జగదమ్మ అమ్మవారికి సమర్పించడం అయితే జరుగుతుంది. మనమైతే ఇక్కడ గోల్కొండకు వచ్చాము. ఇక్కడ చాలా దూరం నుంచి ఆ అమ్మవారికి బోనం సమర్పించడానికి దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ ఆ భక్తులని వాళ్ళు వచ్చారు. ఈ గోల్కొండ గురించి అసలు బోనం ఎందుకు చేస్తారు, బోనం అమ్మవారికి ఎందుకు సమర్పించాలి, సో వీళ్ళు ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నారు మనమైతే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే అండి. నమస్కారం అమ్మా. మీరు ఎంత దూరం నుంచి వచ్చారు, ఎన్ని ఇయర్స్ నుంచి వచ్చారు? నేను గత 10 సంవత్సరాల నుంచి వస్తున్నానమ్మా. ఇప్పుడు షాద్నగర్ నుంచి మేము వస్తున్నాం. అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం మాకు చాలా బాగుంది. సో ఇప్పుడు బోనం అనేది ఎందుకు సమర్పిస్తారు అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఇప్పుడు అమ్మ బోనం అడిగింది, ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క ప్రాబ్లం ఉంటది. ఆ ప్రాబ్లం బట్టి మేము బోనం ఎక్కిస్తాం. ఇంకోటి ఇప్పుడు మేము శివశక్తులు అమ్మవారికి మేము ఎక్కిస్తే అమ్మ ఎక్కువ సంతోషపడుతుందని మా ఆశ. ఒక్కొక్కరు బంగారు బోనం, ఒకరు వెండి బోనం, ఒకటి ఇత్తడి బోనం, ఒకటి రాగి బోనం, ఒక్కొక్కరు ఒక బోనం ఎక్కిస్తారు అమ్మ. మా ఇష్టపూర్వకంగా మేము అమ్మవారికి బోనం ఎక్కిస్తాం. మాకు ఎక్కించడానికి చాలా సంతోషం ఉంటది. సో బోనం అనేది మీరు ఇంటి దగ్గర ప్రిపేర్ చేస్తారు లేదంటే ఇక్కడికి వచ్చి చేయాలా? లేదు, ఇంటి దగ్గర చేయనికి రాదమ్మా. ఎందుకంటే అమ్మవారి స్థలంలోనే మేము చేస్తాం. ఇక్కడ ఎటువంటి అపవిత్రత అంటే ఎటువంటి కీడు లేకుండా, ఎటువంటిది ఏం లేకుండా ఇటుకు వచ్చినాక మేము ఏం తినకుండా, మేము పొద్దున్న నుంచి నీళ్లు కూడా తాకోకుండా అమ్మవారికి మనస్ఫూర్తిగా బోనం ఎక్కిస్తాం. ఇప్పుడు మీరు 10 ఇయర్స్ నుంచి బోనం అనేది అమ్మవారికి ఎక్కిస్తున్నారు కదా, మీకు ఇంట్లో ఎలా జరుగుతుంది అంటే మంచి జరుగుతుంది అనేసి ప్రతి ఒక్కరు అంటారు. మీకు ఎలాంటి మిరాకిల్స్ అనేవి జరుగుతాయి? దీని గురించి చెప్పాలంటే చాలా సంతోషపడాలి. ఫస్ట్ నేను 10 సంవత్సరాల కింద అమ్మవారికి వచ్చినప్పుడు నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నా. ఫ్యామిలీ గానీ అందరు ఇబ్బందులు ఉన్నారు. నేను అమ్మకి సంవత్సరం ఎక్కించేటప్పుడు ఎక్కించే కొద్దీ అమ్మ నన్ను మార్చేస్తుంది. ఒకప్పుడు నేను చాలా హీనమైన పరిస్థితుల్లో ఉన్నా. అంత అమ్మ దయ్యమ్మ, అమ్మని నమ్ముకున్నా. అన్ని విధాలుగా మాకు బాగుంది. సో జగదమ్మ అమ్మవారు చాలా పవర్ఫుల్ అంటారా? అమ్మ చాలా పవర్ఫుల్ అమ్మ. అమ్మ పవర్ఫుల్ అందుకే మేమందరం బతుకుతున్నాం. అమ్మ మమ్మల్ని ఏరి కోరి బోనం కావాలని అమ్మ మా కళలోకి వచ్చి చెప్పినందుకే మేము వచ్చినాం. చాలా సంతోషం. అమ్మవారిని నమ్ముకున్న ఎవరు చెడిపోరు. ఇప్పుడు మీరు బోనం సమర్పించారా? అయిపోయిందమ్మా, పొద్దున్న అయిపోయింది. చాలా సంతోషంగా ఉంది. కానీ ఒక చిన్నది ఏంటంటే శివశక్తులకు కొంచెం విలువ ఇస్తే చాలు అని కోరుకుంటున్నాం తల్లి. ఎలాంటి డిమాండ్ అంటే ఎలాంటి ఇప్పుడు మామూలు పబ్లిక్ కి, మా జోగినీలకు, మా శివశక్తులకు, ఇప్పుడు మాకు సపరేట్ ఏదైనా సరే అంటే ఇప్పుడు వాళ్ళతో పాటు మమ్మల్ని కాకుండా మమ్మల్ని కొంచెం సపరేట్ ఏదైనా రిసీవ్ చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటాం తల్లి. సో ఇక్కడ చూసారు కదండి, అంటే జోగినీలకు అలాగే ఇక్కడ శివశక్తులు అనే వాళ్ళు మాకు సపరేట్ గా మాకు క్యూ లైన్ కానీ, సో అందరితో పబ్లిక్ తో పాటు మమ్మల్ని కూడా వీళ్ళు కలిపేస్తున్నారు. అలా కాకుండా మనకి సపరేట్ గా ఏమన్నా కొంచెం స్పెషల్ గా ట్రీట్ చేస్తే స్పెషల్ లైన్ కానీ అలా ఉంటే మాకు బాగుంటుంది అనేసి వీళ్ళ డిమాండ్ అన్నమాట. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి వెళ్తే చాలా మంచిదని నేను భావిస్తున్నాను.